మేము బానిసలము అని ఓపెన్గా చెప్పేశారు. ఇక మీరెందుకు అడుగుతారు? ఇప్పుడు నడి రోడ్డు మీద నిలబెట్టి అడిగితే వాడు గట్టిగా మారితే ఏమంటారు తెలుసా? వీడియోలు రికార్డింగ్ లేకపోతే ఏమంటారు తెలుసా? నువ్వు నన్ను అడగటానికి హక్కు లేదు, నేను నీకు ఓటుకు డబ్బు ఇచ్చాను, 5 సంవత్సరాలు నువ్వు నాకు బానిసవి, తరిమితే బ్రిటిష్ వాడు పారిపోతాడేమో, నేను పోను, నేను కూడా ఇక్కడే పుట్టి పెరిగా అంటాడు. అప్పుడు నోరు మూసుకొని నోటు మీద వేలేసుకొని మౌనంగా ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని ఏడ్చుకోవాలి. ఇంటి దగ్గర అనవసరంగా 2000 తీసుకుని నా 5 సంవత్సరాల ప్రశ్నించే హక్కును నేను కోల్పోయానే అని నోటు మీద వేసుకుని మౌనంగా కూర్చోవాలి ఇంట్లో. ఇలా నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఆ నాయకుడు ఇది చేయలేదు, ఈ పార్టీ వాడు ఇది చేయలేదు, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు, మీరు అది మాత్రం చెప్పరు. ఇది పరిస్థితి. ఒక్క అరకు నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. అమ్మేసుకున్నాక ప్రశ్నించే హక్కు కోల్పోయిన తర్వాత ఇంకెందుకు బాధపడటం? సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవడైతే ఓటుకు నోటు ఇస్తానంటాడో దండంరా నాయనా, మేము మంచి నాయకత్వం చూసి, మంచి పరిపాలన చేసే వాళ్ళని చూసి, మంచి ప్రభుత్వానికి, మంచి పార్టీకి మేము ఓటేస్తాం. దయచేసి మీరు డబ్బులు ఇవ్వద్దు, ఆ డబ్బుకు లాభం సంపాదించుకోవద్దు, మేము ఓటేస్తాం. మీరు ఇచ్చే 2000, 5000 మాకేమవుద్ది? నువ్వు ఈ ఊరు దాటే లోపల, ఈ రోడ్డు దాటే లోపల నువ్వు ఇచ్చిన డబ్బు ఖర్చు అయిపోద్ది. ఏ అప్పుకో, ఏ స్కూల్ ఫీజుకో, ఏ బిర్యానీకో, దేనికో ఖర్చు అయిపోద్ది. 5 సంవత్సరాలు నీ బాధ మేము పడలేము. దయచేసి మీరు మాకు డబ్బులు ఇవ్వద్దు, మేము ఓటేసే బాధ్యత మాది. భారతదేశ పౌరులుగా మేము ఓటు వేస్తేనే ఈ దేశ పౌరులం అవుతాం, ఈ పౌరసత్వం మాకు ఉంటుంది. ఓటు మేము వేస్తాం, నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా వేస్తాం. ఎవడికోడు వేస్తాడు కదా, మంచి నాయకత్వానికి, మంచి పరిపాలన చేసే వాళ్ళకి వేస్తారు. అప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తాడు? సక్రమంగా, ఇప్పుడు వాడు పెట్టుబడి పెట్టలేదు కదా, సక్రమంగా ప్రజల సమస్యల మీద దృష్టి పెడతాడు, ప్రజల కోసం పని చేస్తాడు. ఇప్పుడు చెడిపోతుంది నాయకుల, చెడగొడుతుంది ప్రజల? మీరే కదా వాళ్ళని తిప్పలు పెట్టి ఓట్లది డబ్బులు తీసుకొని వాళ్ళని అప్పులు చేస్తుంది. మరి ఎవరు మారాలి? నాయకులు మారాలి, ప్రజలు మారాలా? ప్రజలు మారాలి. ప్రజలు ఎవరు? మనమే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనమే మనుషులం. మనం మారితే ప్రభుత్వాలు మారుతాయి, రాజకీయాలు మారుతాయి, నాయకులు కూడా మారుతారు. ఇంత ఎందుకు చెప్పారంటే, ఇది మొదటి ఆప్షన్, డబ్బు తీసుకోవద్దు. అయినా చెప్పిన నాలాంటి వాళ్ళు 1,00,000 మంది చెప్పుంటారు మీకు 1,00,000 సార్లు. అయినా ఎన్నికలు వచ్చేసరికి డబ్బు తీసుకొని రాగానే చేతులు విలువలాడిపోతాయి మనకు. ఎందుకు తెలుసా? కరెక్ట్ ఆ టైంకి ఇంట్లో బియ్యం ఉండవు, కరెక్ట్ ఆ టైంకి పిల్లోడికి ఆరోగ్యం బాగుండదు, కరెక్ట్ ఆ టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టే పరిస్థితి ఉంటుంది.